ఫారం 7 అక్రమ దరఖాస్తులపై తెలుగుదేశం పోరు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించిన నాయకులు ఎక్కడికక్కడ ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేశారు. కుట్రపూరితంగా ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఓట్లు తొలగించాలంటూ ఫారం 7 దరఖాస్తుల దుర్వినియోగంపై తెలుగుదేశం ఆందోళనలు తీవ్రతరం చేసింది. రాష్ట్రమంతటా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. కృష్ణా జిల్లా తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు కలెక్టర్ ఇంతియాజ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గాల వారీగా ఓట్ల తొలగింపు దరఖాస్తులు అధికారుల చర్యలను వివరించారు. ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తులు చేయాల్సిందిగా వైకాపా శ్రేణులకు పిలుపునిచ్చినట్లు స్వయంగా ప్రతిపక్ష నేత జగన్ బహిరంగంగా ప్రకటించినందున ఆయన్నే ప్రధాన ముద్దాయిగా చేర్చాలని కోరారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 95,000కు పైగా ఓట్లు తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును కూడా కలిసిన తెలుగుదేశం ప్రతినిధుల బృందం ఓట్ల తొలగింపు దరఖాస్తులపై ఫిర్యాదు చేసింది. కోడూరులో తెలుగుదేశం శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. బీరులపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్దాపురం గ్రామస్తులు ధర్నా చేశారు. ఎలాంటి ఆధారాలు లేని 50 మందిని ఓటర్లుగా చేర్చారని ఆరోపించారు. ఒక అవినీతిపరుడు, ఒక పార్టీ అధ్యక్షుడైతే ఏం దుర్మార్గాలు జరుగుతాయో ఇవాళ ఇది ఒక ఉదాహరణ. సెక్షన్ 419, సెక్షన్ 182, సెక్షన్ 171C, అలాగే కంప్యూటర్ యాక్ట్లో 66Dని దుర్వినియోగపరచడం, పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ని దుర్వినియోగం చేయటం, ఈ సెక్షన్లన్నింటిలో కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బాధ్యుల్ని చేశాడంటే ఇవాళంతా కూడా ప్రజలకి వాస్తవాలు తెలియాలి. కాకినాడలో 4,000కు పైగా ఓట్ల తొలగింపునకు అక్రమ దరఖాస్తులు చేశారని ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో ప్రజలంతా ఓట్లు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని సూచించారు. తెలంగాణలో తెరాస చేసినట్లే ఏపీలో ఓట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టారని మంత్రి జవహర్ మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ను కలిసి వైకాపాపై ఫిర్యాదు చేశారు. A1 ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డిని జాయిన్ చేయాలి. A1 ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డిని పెట్టి అప్పుడు విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయనేది నేను ప్రగాఢంగా విశ్వసిస్తా ఉన్నా. దాంతోపాటుగా ఈ యొక్క మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఓట్ల తొలగింపుపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఓట్ల తొలగింపు కోసం తామే దరఖాస్తు చేసినట్టు జగన్ స్పష్టంగా చెప్పినా ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. విశాఖ జిల్లాలో 75,000 ఓట్లను తొలగించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబుతో కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదికి వినతిపత్రం అందించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఆస్తులు దొంగతనం చేశారు, ప్రభుత్వ భూములు దొంగతనం చేశారు, అందరికి తెలిసిన విషయం రాష్ట్రమంతా. కానీ ఓట్లు కూడా దొంగతనం చేసే కొత్త ప్రక్రియ ఇది. పైన ఉన్నది రమణమ్మ సుకల, ఈమె మా నర్సీపట్నం మండల ప్రెసిడెంట్. ఆవిడ ఓటు కూడా తొలగించమని పెట్టారు. ఫోటోతో సహా వచ్చింది ఆధారం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మా హక్కుని కాలు రాస్తూ ఉంటే ఇతని మీద క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోరు అన్నది నా పాయింట్. నా నర్సీపట్నం నియోజకవర్గం తరఫున మరి హైకోర్టులో కూడా దీని మీద కేసు పెట్టాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. కడప జిల్లాలో ఫారం 7 దరఖాస్తులు చేసిన వారిలో 400 మందిని గుర్తించామని, 28 మందిపై కేసులు నమోదు చేశామని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 37,000 ఓట్లు తొలగింపు కోసం దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు.